నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏలూరు అండి. ఏలూరు నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఆ భగవంతుడు సాక్షాత్తు నిలువెత్తిన ఆయన ఇక్కడే ఉన్నారు. ఎంత బాగా దర్శనం ఇచ్చారు, మాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారు. ఎక్కడికక్కడ ఫుడ్ ఏంటి, పాలేంటి, టిఫిన్స్ ఏంటి, చాలా బాగా చూసుకున్నారు. అంతా హ్యాపీ, ఎక్కడ ఏ లోటు జరగలేదు. అంతా బాగుంది. ఓకే, తృప్తిగా దర్శనం చేసుకున్నారు? చాలా తృప్తిగా చేసుకున్నాం. యా, आज वैकुंठ एकादशी का दर्शन हमें मिला, बहुत बढ़िया हुआ और बहुत खुशी हुई कि इस बात की कि हम तिरुपति में आके आज बहुत गदगद हो गए इस दर्शन से, और आगे भी हमें भगवान तिरुपति दर्शन देंगे यह भावना रखते हुए हम फैसिलिटीज कैसा है जी? बहुत बढ़िया फैसिलिटी है और बहुत ही नियम रूल्स बहुत कड़क है और सभी का नियोजन बहुत बढ़िया है। వెంకటేశాయ. ఇక్కడ ఎయిర్పోర్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. నేను బ్రేక్ దర్శనంకి వెళ్ళి వచ్చాను, చాలా బాగా జరిగింది బ్రేక్ దర్శనం కూడా. బ్రేక్ దర్శనంలో మాకు కాఫీ, పొంగల్ వేడివేడిగా అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మమ్మల్ని దర్శనానికి పంపించారు. దర్శనం ఒక 1 అవర్లో కంప్లీట్గా పూర్తయింది. లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. స్వామివారు చక్కగా కనపడ్డారు, చాలా బాగా జరిగింది. తర్వాత ఈ నమూనా చూశాను, అలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది, కొత్తగా ఉంది. ఈసారి వైకుంఠ ఏకాదశికి చాలా మంది, చాలా వరకు ఇక్కడ రష్ ఎక్కువ ఉంది. లోపల కన్నా ఇక్కడ బాగా రష్ ఉంది. నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలా చూస్తున్నాం అండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్ట్రైట్ గా మనం వైకుంఠం లోపల వెళ్ళి బయట వచ్చినట్లు ఉంది. ఓకే, మనకు డైరెక్ట్ గా అక్కడ తెలియదు కదా, ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, దర్శనం బాగా జరిగిందా? సూపర్ దర్శనం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు లాస్ట్ 2 years నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయిందండి. ఫస్ట్ కొంచెం డిఫికల్ట్ ఉండింది, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వచ్చారండి? చెన్నై నుంచి వస్తున్నాను. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. వి ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ దర్శన్. ఓకే, దర్శనం ఎలా జరిగిందండి? చాలా ఈజీగా ఉంది. ఓకే, ఈజీగా ఉంది. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఒక్కొక్క ఇయర్ డిఫరెంట్ గా చేస్తున్నారు. అవును. అదే చాలా హ్యాపీగా ఉంది. ఆలయ నమూనా చూశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్న ప్రసాదాలు చాలా బాగుంది. ముందు కన్నా ఇప్పుడు చేంజ్ చేశారు, క్వాలిటీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము దుబాయ్ నుంచి వస్తున్నాము. ఓకే, అంటే స్వామివారిని దర్శించుకునేందుకు దుబాయ్ నుంచి వచ్చారు? అవునవునవును, వైకుంఠానికి వెళ్ళినట్టు ఉంది. మాకు చాలా ఇది గొప్పగా ఫీల్ చేస్తాము. ఆయన దర్శనం అంటే మాకు చాలా ఇది ఎక్కువ. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది. ఆయన దర్శనం అంటే ఇది డెకరేషన్స్ అదంతా చాలా బాగుంది. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్న ప్రసాదం అంతా బాగున్నాయండి. మేము ఎప్పుడు ప్రసాదాలకి ఇది చెప్పము, ఎదురు చెప్పము. చాలా బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి, చాలా బాగుంది. డెకరేషన్స్ అన్ని బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను బెంగళూరు నుంచి వస్తున్నానండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. భూ వైకుంఠం ఇది మనం వైకుంఠం దర్శనం చేయాలంటే తిరుపతికే రావాల్సిందే, ఎలాంటి భూ వైకుంఠం ఉండేదే ఇక్కడ. అందుకనేసి ఇది వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠం లోపల వెళ్ళి వస్తున్నామంటే దానికినా ఇంకా బతికుండగానే వైకుంఠం దర్శనం చేసేది ఎంతమందికి దొరుకుతుంది ఆ భాగ్యము? అది ఇక్కడికే దొరుకుతుంది. మేము ఒక 25 yearsగా వస్తున్నాము వైకుంఠ ద్వారంకి అనేసి. టిటిడి వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. ఒక్కొక్కసారిను ఒక్కొక్క డిఫరెంట్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఇంటెలిజెన్స్కి మేము ఏం మాటలు లేవు, అంతే. అది అద్భుతంగా ఉంది వాళ్ళ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఓకే, స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. లాస్ట్ టైము ఇప్పుడు వడలేమో ఎక్స్ట్రా వేస్తున్నారు, అది టేస్ట్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకేం చెప్పేది, స్వామి ప్రసాదం అది. మేము దాని గురించి కమెంట్ చేయలేము, అది స్వామి అద్భుతంగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము మార్నింగ్ వచ్చాము, మాకు ఒక 1 hour లోపలే దర్శనం అయిపోయింది. చాలా బాగా అయిందండి. ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగుంది, అసలు చూడముచ్చటగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా సాఫీగా సవ్యంగా జరిగింది.
చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. చాలా రుచికరంగా బాగున్నాయండి. ఈ అలంకరణ అది చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో చాలా సంతృప్తిగా ఉందండి. ఇన్ని ఏర్పాట్లు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా జరిగిందమ్మా దర్శనం? చాలా బాగా జరిగిందండి. అసలు రష్ లేదు, తొక్కిసలాట లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చాము. అది కూడా కాకుండా మేము 3 నెలల నుంచి దాదాపుగా ట్రై చేస్తూనే ఉన్నాం, దొరకలేదు. మాకు ఈసారి అనుగ్రహం కలిగి ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించి చాలా సంతోషంగా ఉందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రూమ్ దొరకదేమో అనుకుని చాలా బాధపడ్డాము. రాగానే 1 అవర్లోనే మాకు రూమ్ దొరికింది. ఫ్రెష్ అయ్యి మేము ఇదంతా తిరుగుతున్నాం. వెమ్లవాడ నుండి వచ్చాము. అసలు మాకు లక్కీ డ్రిప్ దొరుకుతుందని మేము అనుకోలేదు. నాకు మా అబ్బాయికి దొరికింది. అంటే వెంకటేశ్వర స్వామి మాకు ఇంత అనుగ్రహం ఇస్తాడని మేము అనుకోలేదు. ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ ఇంత సంతోషాన్ని, అందులో మేము మాకున్న ఇంత సంతోషాన్ని కలిగినందుకు ఈ వెంకటేశ్వర స్వామి దయ మా మీద ఉన్నదని ఇంకా తీసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగిందమ్మా? అసలు వైకుంఠంలో ఆ స్వామి వారిని ఊహించుకుంటే ఈ జన్మలో ఇంత దర్శనం ఇచ్చిన భాగ్యాన్ని మేము తరించినందుకు మాకు చాలా సంతోషం. అంత బాగుంది డెకరేషన్, అది స్వామివారి అలంకరణ చాలా బాగుంది. ఇంకా అక్కడ అందరు చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చినా కానీ ఎవరు కష్టపడకుండా అందరూ ఫ్యామిలీ లాగా కలిసిపోయి స్వామివారిని దర్శించినందుకైతే చాలా. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనం ఎలా జరిగింది? ద్వార దర్శనం జీవితంలో మొదటిసారి, ఇది ఇన్నిసార్లు 20 years నేను అయినా ఫస్ట్ టైం ఇది. చాలా బాగా జరిగింది. టీటీడీ అరేంజ్మెంట్స్ వచ్చేసరికి ఎక్సెప్షనల్, అసలు నో వర్డ్స్. ఎక్కడ కూడా మాకు లోటు కాకుండా చూసుకున్నారు. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మాకు దర్శనం కూడా అనుకున్న టైంకి స్టార్ట్ అయింది, అనుకున్న టైం ముందే ఖతం అయిపోయింది మాకు. హ్యాపీయా? చాలా. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్యామిలీతో వచ్చా. మాది ఇది డోనర్స్ దర్శనం. అండ్ మా కజిన్స్ వాళ్ళు ఈడిప్లో ఉన్నారు. వాళ్ళది కూడా ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే అయిపోయింది. ఓకే, స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారా? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఫ్రెష్, క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అండ్ మంచిగా బెల్ల పొంగల్ పెట్టారు, చాలా ఎంజాయ్ చేశాం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా అయిందండి ఈ రోజు మాత్రము. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బెస్ట్ అంటే బెస్ట్. నమస్తే అండి. నమస్తే, నమో వెంకటేశాయ. నా పేరు బాలనాగరాజ్ అండి. నేను బళ్ళారి, కర్ణాటక నుంచి వచ్చాను. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలదు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇంత రద్దీ ఉంటే కానీ బాగా మెయింటైన్ చేశారండి. నీట్నెస్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎక్కడ కానీ ప్రాబ్లమ్స్ లేకోకున్నట్లా చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు టీటీడీ కమిటీ అండి, చాలా బాగా చేశారు. మరి ఇట్లాగే చేయాలని కోరుకుంటూ నమో వెంకటేశ్వర. ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. అది జీవితంలో ఒక్కసారి మనము చూసినట్లా ఉంటుంది. దర్శనం ఇంకంతే, ఇంకా ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయండి. అంత మంచిగా అనిపిస్తూ ఉంది. ఇట్లా ఒక దర్శన భాగ్యాన్ని కల్పించింది దానికోసం ఒక్కరోజు కాకున్నట్లా 8 రోజులు డిప్ సిస్టమ్ కానీ, ఈ డొనేషన్ పాస్ హోల్డర్స్ కానీ ఇచ్చిన దానికోసం ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః. నిన్న సాయంకాలం మాకు 6 గంటలకి లక్కీ డిప్పులో దర్శనం వచ్చిందండి. స్వామివారి ఏర్పాట్లు కానీ, భోజనం విషయం కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. నభూతో న భవిష్యతి అన్న రీతిగా ఉందండి. అసలు దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మా సొంత ఇంట్లో మనం ఎంత హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటాము, అంత బాగుందండి. అసలు స్వామి గురించి చెప్పాలంటే ఇక అసలు నాకు ఇది కాదు. నిన్న స్వామిని చూస్తుంటే కూడా అండి చాలా దగ్గరికి బాగా చూడగలిగామండి. ఎక్కడ రద్దీ కానీ, నెట్టుకున్నట్టు కానీ, వచ్చిన వాళ్ళందరి కళ్ళల్లో భక్తి భావమే తప్ప హడావుడి కానీ ఏమీ లేదండి. చాలా బాగుంది. అసలు నిన్న స్వామివారిని చూస్తుంటే నా కళ్ళమ్మడి నీళ్ళు ఆగలేదండి. అసలు ఏర్పాట్లు కూడా, భోజనాలు కానీ, పిలిచి భోజనాలు కానీ, పిల్లలకి పాలు సౌకర్యం కానీ చాలా బాగా ఇచ్చారండి. అసలు ఉండడానికి రూమ్స్ కూడా అండి, ఇచ్చిన చిన్న రూమ్స్ అయినా చాలా నీట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. స్వామివారి అలంకరణ కానీ అసలు ఇంకా చెప్పడానికి ఒక నోరు సరిపోదు అనుకోవచ్చు, అంత బాగా చేశారండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడము. అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో ఇక లక్కీ డిప్ క్లోజ్ అవుద్దనంగా వస్తుందా మనకు రాదా అన్నట్టు వేసాము, వచ్చిందండి. అంత స్వామివారి దయ.
నాకు తిరుపతికి నేను గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు ఈ సంవత్సరము దర్శనం దొరుకుతుందో లేదో అని రోజు నిద్రలో కలలో పడుకున్నప్పుడల్లా అనుకున్నాను, తండ్రి నన్ను విలువాలే, తండ్రి నన్ను పడుకున్నప్పుడల్లా ఇది స్మరణ చేశాను అనేసి. నేను యాక్చువల్గా 29th రావాల్సింది. ముందు రోజు ఎందుకు మా వారు అన్నారు, ఏమైనా దొరుకుతుందేమో వస్తావా నువ్వు అని మా వారు అన్నారు. నేనేం చేశానంటే 29th క్యాన్సిల్ చేసి 28th రిజర్వేషన్ చేశాను. నా అదృష్టం కొద్దీ తత్కాల్లో లో బర్త్ ఎంత బాగా వచ్చామంటే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వదర్శనం ఖాళీగా ఉన్నది అని అన్నారు. అనగానే పరుగులు తీసుకుంటూ 2 సార్లు దర్శనం చేసుకున్నాను. రాత్రి 11:30కి లోపల నన్ను తోసేంత వరకు స్వామి సన్నిధానంలో అప్పటికే నన్ను సగం చూసేశాను. నా తండ్రి ఉన్నాడు, మా అమ్మ వాళ్ళ ఇల్లు అనుకొని నేను ఇక్కడికి వస్తాను. అంత సంతోషం వేసింది నాకు ఇక్కడికి రావడానికి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?